మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులతో కరీంనగర్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఓ ప్రధాని పార్టీ నుండి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టభద్రులకు చాలా అన్యాయం జరుగుతోందని, వారి సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, పట్టభద్రులకు న్యాయం చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మరి ఈరోజు ఇక్కడ మంచిర్యాలలో వివిధ కార్యక్రమాలు మీడియా వాసులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇంకా కొంచెం కెమెరాలు అడ్డు చెప్తే, ఎందుకంటే ఇక్కడ ప్రింట్ వాళ్ళు కూడా మన జాబులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకు రిప్రజెంటేషన్తో నాకు వచ్చారు. వాళ్ళ బాధ ఎలా ముఖ్యమంత్రి గారు చేస్తూనే ఉన్నారు. ఇంకా కొంచెం మనం చర్చించి ఇంకా కొంచెం స్పీడ్ నార్మల్ డాక్టర్ విల్ ఫర్గెట్ మొత్తానికి డాక్టర్ ఇది అవుతారు. ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఒక ఫిక్స్డ్ విధానంగా నోటిఫికేషన్స్ రాకపోవడం, ఈ బాధ్యత తీసుకుంటారు నిరుద్యోగుల పట్ల. ఇప్పటికే రేవంత్ అందరికీ నమస్తే. మరి ఈరోజు ఇక్కడ మంచిర్యాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన వారి సమస్యలు తెలుసుకుంటూ మరి వెంటగా వాటిని ఏ రకంగా పరిష్కరించాలనే ఒక ఆలోచనతో, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా వీరికి మనం ఏం చేయగలము అనే ఒక సుదీర్ఘమైన చర్చతో చాలా అద్భుతంగా మేము ముందుకు కొనసాగుతున్నాం. ఇది ఓటు అడగను అన్న పరిక్రియ కాదు. ఇక్కడ ఓటరును మనం అవేర్ చేయడం, అలాగే వీరి సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడం అనే విషయంలో ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు ఒక 1000 మరి గ్రాడ్యుయేట్స్ తోటి నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ వివిధ రంగాల్లో ఏర్పడుతున్న వాళ్ళ సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారా అనేది కూడా మనకు అర్థమైపోయింది. కాబట్టి మరి ఇక్కడ వచ్చేసిన పాత్రికేయ మిత్రులారా, ముందుగా మీ అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, మరి 34 సంవత్సరాల నుంచి విద్యా సంస్థల్లో మరి ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సంచలనమైన ఫలితాలను అందిస్తూ, తెలంగాణలో కూడా మనకంటూ విద్యా సంస్థలు ఉన్నాయని ప్రూవ్ చేస్తూ, మరి డిసిప్లిన్కు మారుపేరుగా, ఫలితాలకు మారుపేరుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు పేరెన్నికగన్నదన్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగుల విషయంలో కూడా మనం ఇంకా ఎందుకు చొరవ చూపకూడదు, ఒక విద్యావంతులు ఎందుకు రాజకీయంలోకి రాకూడదు అనే ఒక ఆలోచన అనేది నన్ను ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు రావడానికి మరి ప్రేరేపించింది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక డిసిజన్లో నేనున్నాను. ఎందుకంటే అసలు వింటా ఉంటే సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అనే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడే కోర్టుకు వెళ్ళి వచ్చాను. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ వారు 15 సంవత్సరాల నుంచి మాకు ఒక సొంత భవనం కావాలి కోర్టుకు అని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ అరకొర వసతులు, కనీసము మహిళా క్లయింట్లకు కూడా అసలు వాష్రూమ్కు పోలేని పరిస్థితులు అక్కడ ఉన్నారు. ఇంకా మహిళా అడ్వకేట్ల పరిస్థితి, తర్వాత మిగతా పరిస్థితి, కనీసం అసలు ఒక లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ ఒక మూల కూర్చొని తినే ప్లేస్ కూడా లేకుండా మన మంచిర్యాల కోర్టు ఉన్నది. ఈ విధంగా నేను చాలా ప్రాంతాల్లో తిరిగినప్పుడు కూడా రకరకాల సమస్యలతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇవాళ గురుకుల రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ డిగ్రీ కళాశాలకు మేము వెళ్ళినప్పుడు అక్కడ అధ్యాపకులు చెప్తున్నారు, ఎస్ మాకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా శాలరీస్ వస్తున్నాయి, కానీ మాకు హెల్త్ కార్డ్స్ లేవని చెప్పేసి.
మరి ఆ ఎంప్లాయీస్ని గవర్నమెంట్గా ట్రీట్ చేయబడ్డాయి, కాకపోతే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ రావట్లేదు. ఇంకొక దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు మేము గవర్నమెంట్ ఎంప్లాయీసే ట్రీట్ చేయబడ్డాం, కానీ మాకు 3 నెలలకు ఒకసారి శాలరీస్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఎవరు? మన ఎయిడెడ్ టీచర్స్. అట్లాగే గెస్ట్ ఫ్యాకల్టీలు కలుస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ మరి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ అడుగుతున్నారు మాకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మరి రావాలి సార్, ఎందుకు పెండింగ్ పెట్టాలి? అసలు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు తూచా తప్పకుండా వచ్చినప్పుడు మాకు రావాల్సిన పీరియడ్లో మా డిఏ రావచ్చు కదా, దీని గురించి మేము ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి వారు అడుగుతున్నారు. అలాగే మరి వాళ్ళ ప్రైవేట్ యాజమాన్యాలు చూసుకున్నట్లయితే మరి చాలా అంటే చాలా 3 సంవత్సరాల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అలాగే ఉండి కాలేజీలు నడపలేక మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేనేజ్మెంట్, తర్వాత లెక్చరర్స్, స్టూడెంట్స్. ఒక ఇబ్బంది ఒక దగ్గర అనేది ఉండదు, ఇది అందరికీ కూడా ట్రయాంగులర్ సిరీస్గా నడుస్తున్నది. మరి యాజమాన్యాల పరిస్థితి ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్, ఆ తర్వాత ఈవెన్ జూనియర్ కాలేజ్ కూడా సకాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్లు రాక నానా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని చూసుకున్నా కూడా వారి సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మరి సేమ్ గవర్నమెంట్ లాగా మేము కూడా వర్క్ చేస్తున్నాం, మాకు కూడా హెల్త్ కార్డ్స్ రావాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యతో మనం ఉన్నాం. మరి ఒక చదువుకున్న వ్యక్తిగా మరి వీరందరితో పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా గ్రాడ్యుయేట్స్ తరఫున పట్టభద్రులకు బాసటగా ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఆలోచన కొద్ది నేను ముందుకు వచ్చాను. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి దానికి ఒక రోల్ ఉంది. ఒక ఎమ్మెల్యేగా గెలిచినామని ఆయన బాధ్యతలు ఏంటి, ఒక ఎంపీగా గెలిచిన అతను తన బాధ్యతలు ఏంటి, ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన అతను తను గవర్నమెంట్ టీచర్స్ పట్ల మరి భక్తి శ్రద్ధలతో వాళ్ళకి సేవలు చేస్తున్నాడు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలు ఏంటి? హీ హైస్ టు డెడికేటెడ్ ఫర్ ద గ్రాడ్యుయేట్స్. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇంతవరకు జరిగిన పరిణామాలు చూసుకుంటా ఉంటే ఎవరు కూడా గ్రాడ్యుయేట్ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించలేని ఉండబడుతుంది. కాబట్టి తప్పకుండా మరి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నన్ను ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రతి గ్రాడ్యుయేట్కి నేను అందుబాటులో ఉంటానని, ప్రతి యూత్కి అందుబాటులో ఉంటానని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వంతో మనం సానుకూలంగా చర్చించి ఒక ఫిక్స్డ్ జాబ్ క్యాలెండర్, అలాగే ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ ఫిలప్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే అసలు నిరుద్యోగులు అనేది 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కనపడరు. కాబట్టి కొంచెం మనం ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అనేది ప్రభుత్వంతో ఉండి మనం చేసుకున్నట్లయితే నిరుద్యోగులను మొత్తానికి కూడా మనం ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవల్ల యూనివర్సిటీలలో చూసుకున్నట్లయితే ఒక పీజీ చేస్తున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకా నోటిఫికేషన్ లేవు, మళ్ళీ ఒక పీజీ పూర్తి చేసుకుంటున్నాడు, నోటిఫికేషన్ రాలేదు, పిహెచ్డీ కంప్లీట్ చేసుకున్నాడు, పరీక్షలు రాశాడు కానీ రిజల్ట్స్ రాలే, మళ్ళీ పిహెచ్డీ. వీటన్నింటికీ పరిష్కారం చూపించే దిశగా నేను ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాను. మరి అలాగే ఇవల్ల నిరుద్యోగులే కాకుండా ఉద్యోగులు కూడా రకరకాల సమస్యలు, ఉద్యోగులు అంటే ఇక్కడ అడ్వకేట్స్ వస్తున్నారు, డాక్టర్స్ వస్తున్నారు, అన్ని రంగాల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీవేర్ ఒక సమస్యల వలయంగా ఉంది. సో తప్పకుండా మరి ఒక మంచి ఆశంకొద్ది నేను వస్తున్నాను. నన్ను పట్టభద్రులందరూ ఆదరించినట్లయితే ఎప్పటికీ వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి, ఒక నాయకుడిలా కాకుండా ఒక సేవకుడిగా ఉంటానని చెప్పేసి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా మరి నిరుపేద విద్యార్థులకి, బడుగు బలహీన విద్యార్థులకి, అధ్యాపకులకి, తర్వాత వారికి యువతకు మాత్రమే నేను చెల్లిస్తానని, ₹1 జీతం కూడా నేను తీసుకోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఒక ఉద్దేశంతో వస్తున్న నన్ను ఒక విద్యావేత్తగా ఎలా అయితే ఆదరించారో మరి ఇప్పుడు ఈ ప్రజా జీవితంలో కూడా అదే రకంగా నన్ను ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ, అందరూ కూడా ఈ 30వ తేదీ నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి. గతంలో